హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు యమ్మీగా పాయసం ప్రిపేర్ చేశాను. సూపర్ టేస్టీగా చాలా చాలా సూపర్‌గా ఉంది టేస్ట్ అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. నేను ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాను. చాలా అసలకి పాలు చిక్కబడకుండా సూపర్ టేస్టీగా ఎంతో సూపర్‌గా ఉంటుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. 10 మినిట్స్‌లో ఈజీగా చేసుకోవచ్చు ఈ పాయసం అనేది. చాలా చాలా బావుంటుంది. నేను నా స్టైల్‌లో నేనెలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ సేమియా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. తీసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఘీ వేశాను నెయ్యి. నెయ్యి వేసుకొని హీట్ అయినాక ఎండు ద్రాక్ష, ముంత మామిడి పప్పు అవన్నీ ఫ్రై చేసుకున్నాను. బాదం ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర బాదం లేదు ఆప్షనల్. అందుకనేసి అవి 2 వేయించుకొని పక్కన పెట్టుకుని దాంట్లోనే 1 కప్ సేమియా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మంచిది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల మొత్తం సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో బాగా వేగుతుంది. ఇలా వేగాలి. పక్కకు తీసుకునేసి నేను ముందుగానే పాలు కాచి చల్లార్చి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వడగట్టాను. పాలల్లో మీగడ ఉంటుంది. అది మా పాపకు నచ్చదు. అందుకనేసి నేను పాలు వడగట్టాను. మీగడ మా పాప తినదు. మీకు కావాలంటే అలానే వేసుకోవచ్చు పాలు మరగబెట్టి. నేను పాలు వడకట్టి వేసుకున్నాను. బాగా వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది. అది ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. 5 మినిట్స్ సేమియా అనేది ఉడకాలి కాబట్టి 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒకసారి పొంగొచ్చినాక అప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది సేమియా కూడా. దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవచ్చు. పాలు ఎక్కువ వేయడం వల్ల అంటే పాలు కొంచెం వెంటనే చిక్కబడిపోతుంది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1½ కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దాంట్లోకి ఇలాచీ పొడి, యాలకుల పొడి కూడా కొంచెం లైట్‌గా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సేమియా ఒక 50% ఉడికినాక దాంట్లోకి షుగర్ అనేది వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్ షుగర్ అనేది తీసుకున్నాను. హాఫ్ కప్ షుగర్ బాగా సరిపోతుంది దీనికి. మీకు కావాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను హాఫ్ కప్ వేసుకున్నాను. మా ఇంట్లో స్వీట్ అంతగా తినరు. మేము లైట్‌గానే వేసుకుంటాము. బాగా బాయిల్ చేసుకున్నాక దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేయించుకున్న ముంత మామిడి పప్పు, ఎండు ద్రాక్ష అవి నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సేమియా అనేది ఉడికిపోయినాక బాగా కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేసుకున్నాక చూడండి ఎంత పలుచగా అసలుకి ఆరిపోయిన తర్వాత కూడా చిక్కబడదు. పాయసం అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఒక బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసాను. చూడండి ఎంత పలుచగా ఉందో. మీరు ఒక 1 అవర్ తర్వాత కూడా మూత పెట్టి చూసినా కానీ చిక్కబడదు. అలానే జారుడులాగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. నేను ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాను. మళ్ళీ దానిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది. చాలా చాలా యమ్మీగా ఉంది. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది, తినేయాలనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఓకే బాయ్.